ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో మా ఇంటి పెరట్లో ఉన్న గార్డెన్ని ఈరోజు వీడియోలో చూడండి. ఎన్ని రకాల పూలు ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతాయి. ఇవన్నీ కూడా నేను పెంచే మొక్కలండి. ఇవన్నీ కూడా ఈ మొక్కలన్నీ కూడా నేను పెంచుతూ ఉంటానండి. అలాగే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీయడం జరిగింది. ఇక్కడ అరటి మొక్క కూడా పెట్టానండి. అయితే ఇది అంతకుముందు ఒకసారి మొక్కలు తెచ్చి పెడుతున్నాను అని చెప్పా కదండి మీకు. ఆ ల్యాండ్ చూపించాను, చుట్టూరు కర్రలు కడతాం ఇవన్నీ కూడా చూపించా కదా. ఆ ప్లేస్లో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. అన్ని మొక్కలు చనిపోయినాయండి. అప్పుడు చాలా వరకు 25 మొక్కలు 20 అలా తెచ్చాను. 20 టమాటా, 20 పచ్చిమిర్చి ఇవన్నీ తెచ్చాను. అలాంటివన్నీ చనిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ మీద ఏదైతే ఉందో మామూలు పచ్చి గడ్డి ఉండటం వల్ల ఈ మొక్కలనైతే బతకనీయలేదండి. కాకపోతే ఈ 4 ఈ బంతిపూలు మిగిలినయి. ఆ తర్వాత వంగ మొక్కలు ఒక 4 మిగిలినయి అంతేనండి. మిగతాదంతా కూడా చనిపోయింది. చాలా బాధేసింది ఆ టైపు చూస్తుంటే. వాటర్ పోసినా గానీ ఆ వాటర్ ఏం చేస్తుందంటే వేరే మొక్కలు తీసేసుకుని ఈ మొక్కకి బలం లేకుండా చేసేసరికి అవన్నీ కూడా చనిపోవటం జరిగింది. తర్వాత ఇక్కడ ఇది ఇంటి ముందండి. ఈ తెల్ల పూలతో నిత్యం పూజ చేసుకోవడానికి బాగుంటాయండి. తెల్ల పూలు నిత్యం వస్తూనే ఉంటాయండి. ఏ సీజన్ అయినా సరే ఈ తెల్ల పూలు అయితే ఉంటాయి. ఆ తర్వాత చిట్టి గులాబీ చూసారు కదండి స్టార్టింగ్, అవి కూడా బాగుంటాయి. సన్నజాజులు మాత్రం అప్పుడప్పుడు మోర పూలు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం చలికాలం వచ్చేసింది కాబట్టి ఇంకా పువ్వు అయితే పోయేదు. పూస్తే కనుక ఒక్కోసారి పూస్తుంది ఆ సీజన్ మొత్తం, లేదంటే లేదు. ఇది వెనక వైపు ఇంకో తెల్ల పువ్వు చెట్టు అండి. ముందు చూశారు కదా, అలాంటిది వెనక వైపు కూడా ఉంది. అలాగే నూరు వరహాలు అంటారు చూడండి, ఆ చెట్టు. శంకు పూలండి ఇవి. డబల్ శంకు అంటారు చూడండి, ఆ శంకు పూ చెట్లు ఇవి. అవన్నీ కూడా అట్లా తీగలే ఒకసారి ఎప్పుడో పెట్టానండి. దానికి తర్వాత ఒక్కొక్క మొక్క పెరుక్కుంటూనే వస్తుంది. అలా అదైతే ఉంది. ఇక్కడ చూసినట్లయితే నూరు వరహాల్లో చిన్నవి అండి. ఈ చిన్నవి కూడా తెచ్చి చాలా ఏళ్ళు అయింది. ఒక 2 ఇయర్స్ అయింది. కాకపోతే ఇప్పుడిప్పుడే నిండుగా పూలు ఇవ్వటం, చక్కగా అర్చన చేసుకోవటానికి ఒక్కొక్క పువ్వు చేసుకోవటానికి అర్చనకి బాగుంటుంది. ఈ విధంగా ఇలా అయితే వచ్చినాయండి అవన్నీ కూడా. ఇలా అయితే వెనక వైపు ఉంటాయి. ముందు వెనక చూశారు కదా, ముందు వైపు మొక్కలు చూసే ఉంటారు. వెనక వైపు మొక్కలండి ఇవన్నీ కూడా. వెనక వైపు కూడా ఇలానే ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించినవేనండి. ఎక్కడ కూడా పళ్ళ మొక్కలు కానీ అలాంటిది ఏమి ఉండదు. మొత్తం కూడా దేవుడికి సంబంధించిన పూల మొక్కలే ఉంటాయి. ఎందుకంటే మనము మార్కెట్లో పూలు కొనే కంటే మనం ఇంటి దగ్గర పెంచుకుని ఆ మొక్కల్లో పువ్వు తెంచుకుని స్వామికి పెడితే అదొక ఆనందం అండి. చాలా తృప్తిగా ఉంటుంది. నేను ఫస్ట్ నుండి కూడా అలానే చేస్తూ ఉంటాను. స్వామివారికి పుష్పం, ఇప్పుడు స్వామివారి అన్ని విగ్రహాలు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా పుష్పాలు, మరి ముఖ్యంగా పుష్పాలు అయితే కావాలి. ప్రతినిత్యము అర్చనలోకి ఒక 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 2 మూరల పూలైతే పడతాయి. మనకి చెప్పుకోవాలంటే ఒక రూ. 50 పూలైతే పడతాయి. రోజు నిత్య పూజకి గానీ, అర్చనలకు గానీ ఒక ఒక రూ. 50 పూలు పడతాయి. అదే ఇలాంటి మొక్కలన్నీ పెంచుకున్నాం అనుకోండి, ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నీ కూడా. అష్టోత్తరాలు గానీ రోజుకి చక్కగా ఇంకా మిగులుతాయి. ఇవన్నీ కోస్తానని ఉండదు. రోజు కొన్ని కొన్ని చప్పున కోస్తూ ఉంటాను. ఇక్కడ చూసినట్లయితే ఇవి కనకాంబరాలండి. చూసినట్లయితే చిన్నగా వచ్చినవి, ఆ 4 వచ్చినాయి. తర్వాత ఈ పింక్ది అంతకుముందు బాగుండేదండి. అప్పుడు చనిపోయింది అనుకున్న స్టేజ్లో కిందకి తీసుకొచ్చి నేలలో పెట్టాను. నేలలో పెట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే చక్కగా రోజుకో 2 పూలు అలా పూస్తూ ఉంటాయి. ఇది దండల్లో వేసిన ఆకండి. ఒకసారి ఇలానే ఆ మొక్కలని పడి దండలు వేస్తూ ఉంటాం కదా, అక్కడ వేసినప్పుడు వాటిలో నుండి వచ్చినాయండి అవి మొక్కలైతే అవి వచ్చినాయి. ఇవి మందారం మొగ్గలు. తర్వాత ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, మొత్తం అవన్నీ కూడా దండలండి. అవన్నీ కూడా మనం స్వామివారికి వాడిన దండలన్నీ కూడా ఇలా వేస్తాము. మొక్క మొదట్లో వేస్తాం, అటేపెళ్ళి తొక్కము. కానీ ఒక 20 రోజులు చూసిన తర్వాత మొత్తం కూడా చక్కగా మట్టి అయిపోతుంది. అంతా మళ్ళీ మట్టి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. తాడు కూడా మనం వాడితే ఇది మంచి తాడు వాడుతున్నాం కాబట్టి అది భూమిలో కలిసిపోతూ ఉంటుంది. ప్లాస్టిక్ అలాంటివి వాడం కాబట్టి డైరెక్ట్గా మొక్కల్లో కలిసిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఎర్రమందారాలు కూడా ఉన్నాయండి. ఇలా ముందు వైపు మొక్కలన్నీ కూడా
పెంచడం జరుగుతుంది. మా గార్డెన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ విధంగా సింపుల్‌గా స్వామివారికి నిత్యము పూజ కోసం కావాల్సిన పూలని మీరు గూడా పెంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు పెంచుకుని ఆ స్వామివారికి మీ స్వహస్తాలతో పెట్టిన పువ్వు పెట్టుకుని మీరు గూడా తృప్తి పడతారని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి చామంతి పూలు గూడా కొన్ని మొగ్గలొచ్చినాయి. అవి గూడా చూడండి. అలాగే మీరు గూడా పెంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి గార్డెన్స్ సింపుల్‌గా మెయింటైన్ చేసుకొని చక్కగా నిత్యము స్వామివారికి అలంకరించుకుంటే అదొక తృప్తిగా ఉంటుందండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.